హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు. టుడే వీడియో వచ్చేసి ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. వడియాలని ఎలా మంచిగా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి, అస్సలు చెడిపోకుండా ఫస్ట్ టైం పెట్టే వాళ్ళు కూడా ఈజీగా పెట్టగలిగే టిప్లు అయితే ఈ వీడియోలో చెప్తానమాట. ఆ టిప్ని చూసే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే మీరు వీడియోని చూస్తూ కూడా ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. ఈ లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి చేరుతుంది, నాకు బూస్టప్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం వడియాలు పెట్టాలి అంటే మనము ముందు రోజు మార్నింగే ఇక్కడ రేషన్ బియ్యంని నానబెట్టుకోవాలన్నమాట. అవి ఎలా అంటే మనము ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళైతే ఏదో మెజర్మెంట్ లేకుండా అందాజ ప్రకారం చేసేస్తారు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా రావాలి, చెడిపోకుండా అంటే మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. ఒక కప్పు రైస్ అనేది తీసుకొని నానబెట్టామంటే నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ అనేది పట్టుకోవాలన్నమాట. పట్టుకొని ఒక కప్పు రైస్కి వచ్చేసి 5 కప్పులు వాటర్ అనేది తీసుకోవాలి. 5 కప్పులు వాటర్ తీసుకున్నప్పుడు ఒక 4 కప్పులు వాటర్ మాత్రం మనము బాయిలింగ్కి గ్యాస్ మీద పెట్టేసేయాలన్నమాట. మిగిలిన 1 కప్పు వాటర్ వచ్చేసి ఈ బియ్యంని మంచిగా గ్రైండ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవాలన్నమాట. మెత్తటి పేస్ట్ లాగా ఎక్కడ రవ్వ లేకుండా చాలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట వడియాలకు వచ్చేసి. అలా ఆ 1 కప్పు వాటర్ని ఆ పిండికి అనేది యూస్ చేయాలి గ్రైండ్ చేసుకోవడానికి. మిగిలిన 4 కప్పులు వాటర్ ఇలా స్టవ్ మీద పెట్టి మంచిగా బాయిలింగ్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలా అని పూర్తిగా బాయిలింగ్ వచ్చే వరకు పెట్టద్దండి. కొంచెం బబుల్ ఫామ్ అవుతుంది కదా మనము అప్పుడు బాయిలింగ్ వచ్చేకి ఆ స్టేజ్లోనే మనం పిండి వేసి ఇలా కలియబెట్టుకోవాలన్నమాట. పూర్తిగా మనకి బాయిల్ అయిన తర్వాత పిండి వేస్తే ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళకైతే టకటక అనేస్తారు, ఉండకట్టుకోకుండా సెట్ అవుతుంది అనమాట. కొంచెం బిగినర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వచ్చేసి కొంచెం బబుల్ ఫామ్ అయ్యే స్టేజ్లోనే పిండి వేసేసి కలియబెట్టేసామంటే చక్కగా మనకి వాటర్లో మనకి వాటర్లోకి వచ్చేసి అల్లుకుంటుంది అనమాట పిండి అంతా కూడా. కాబట్టి ఎక్కడ ఉండకట్టుకోకుండా సెట్ అయిపోతుంది. ఇలా మంచిగా పిండి వేసిన తర్వాత కూడా కలియబెట్టుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది, అలాగే ఉండకట్టేస్తుంది అనమాట. అలాగే మనము మంటను కూడా మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడకబెట్టుకోవాలన్నమాట. పిండి వచ్చేసి ఎక్కడ కూడా హై ఫ్లేమ్లో పెట్టేస్తామంటే అడుగు పట్టేస్తుంది, అలాగే పొంగు వచ్చేస్తుంది అనమాట. మనము ఈ వడియాలు చేసేటప్పుడు ప్రాసెస్ దగ్గరుండి చేసుకోవాలి. అలాగే మెయిన్ పాయింట్ ఏంటంటే మనం వడియాల్లోకి ఉప్పు చూసుకొని వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ రేషన్ బియ్యం అంటే కొంచెం ఉప్పుడుగానే ఉంటుంది కాబట్టి మనము ఉప్పు అనేది వడియాల్లోకి ఎక్కువ ఏంటంటే అసలు తినలేము, అవి పారేయాల్సి వస్తుంది. కాబట్టి తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి, కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇలా మంచిగా మనకి అవి బాగా ఉడకాలన్నమాట. కుత్త ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి. అది మనకి ఈ వడియాలు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ పిండిని ఉడికించుకునే విధానంలోనే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పిండిని ఎంత మంచిగా ఉడికించుకుంటే అంత మంచిగా పర్ఫెక్ట్గా మనకు వడియాలు అనేది వచ్చేస్తాయి అన్నమాట. ఈ పిండి ఒక్కటి ప్రిపేర్ చేసేసుకుంటే మిగిలిన ప్రాసెస్ అంతా ఈజీనే అనమాట, అదేం పెద్ద కష్టమేం కాదు. ఇలా మంచిగా తెల్లేలా పిండి బాగా ఉడికేలా మనం ఉడికించుకోవాలన్నమాట. అప్పుడే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి కొలత కూడా కరెక్ట్గా సరిపోతాయండి. ఒకసారి పెట్టి చూడండి. 1 కప్పు రైస్కి 1 కప్పు రైస్కి వచ్చేసి 5 కప్పులు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. నేను చెప్పినట్లుగా మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా వడియాలు పెట్టడం అయితే వచ్చేస్తుంది. అమ్మ వాళ్ళ మీద, అత్త వాళ్ళ మీద, అమ్మమ్మల మీద ఆధారపడవలసిన పనే ఉండదు. మనమే ఈజీగా వడియాలు అనేది పెట్టేసుకోవచ్చు. ఒకరి మీద ఆధారపడ్డామంటే వాళ్ళు మనకి సంవత్సరానికి సరిపడా పెట్టివ్వరు. మనమే సొంతంగా పెట్టుకున్నామంటే మనకి సంవత్సరానికి సరిపడా వడియాలు అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. నేను కూడా అంతే, ఫస్ట్ టైం నేను పెట్టుకుంటున్నాను. నాలాగా బిగినర్స్ ఉంటారు కదా, ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో షూట్ చేశాను అనమాట. మనకు ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అలా వచ్చేసి సెట్ అవుతుంది. ఎవరికైనా కూడా ఒకరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. నేను కూడా ఎప్పుడూ అమ్మ దగ్గర నుంచినే తెచ్చుకునేదన్నమాట. కాబట్టి ఇలా కాకుండా ఈసారి ఉగాది పండగకి నేనే పెట్టేసుకున్నాను అనమాట. చాలా మంచిగా వచ్చేసాయి నాకైతే వడియాలు. ఫస్ట్ డే వచ్చేసి కొంచెం మందం అనిపించింది అంతే. ఇంకా నెక్స్ట్ డేకి వచ్చేసి పర్ఫెక్ట్గా వచ్చేసాయి వడియాలు వచ్చేసి. అంతేనండి, మనం ఒక రోజు చేసేసామంటే నెక్స్ట్ డేకి మంచిగా వచ్చేస్తాయి అనమాట. ఒక ఐడియా వచ్చేసింది మనకి. మంచిగా వడియాలు కూడా ఎండిపోయాయి. సాయంత్రము కొంచెం
ఇంకా పొద్దు ఉన్నట్లుగానే మనం అవి తీసేసి నీళ్ళు చల్లేసి ఇలా మళ్ళీ ఎండకి పెట్టేసామంటే బాగా ఇదైపోతాయి. మళ్ళీ నెక్స్ట్ డే కూడా మంచిగా ఎండకి పెట్టేసి ఇలా డ్రై అయిన తర్వాత ఒక 8 కంటైనర్లోకి స్టోర్ చేసేసుకున్నామంటే 1 ఇయర్ వరకు అస్సలు చెడిపోకుండా మంచిగా మనకు వడియాలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఇవి కూడా మనకు స్టీల్ డబ్బా కానీ అల్యూమినియం డబ్బాస్లో కానీ అస్సలు ఇవి స్టోర్ చేయకూడదు. ఎందుకంటే ఇవి ఉప్పు కదా, ఊరికే బాక్స్ ఉప్పు తినేస్తుంది అనమాట. కాబట్టి మనం ఇలా ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదంటే మనకి జాడీలు వస్తాయి కదా పచ్చళ్ళు పెట్టేకి, అలాంటి జాడీలు కానీ యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను ఒక 2 పెద్ద బకెట్ అనేది పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ ఒక 3 డేస్ ఏం పెట్టాను అంతే. నాకు ఈ 3 డేస్కి 2 బకెట్లకి వచ్చేసాయి. ఇంకా నేనే మా బావ కూతురు కూడా పెట్టి చేసేసాను పండగకి. తనకి కొన్ని వడియాలు కూడా పండగ రోజు వాళ్ళకి ఎంచుకుంటారనేసి కొన్ని పండగకి పెట్టి చేసేసాను అనమాట. చూడండి ఇవి ఫస్ట్ డే పెట్టిండేటి మీకు చూపించాను అనమాట. కొంచెం మందం అనిపించాయి. టేస్ట్ వైజ్ వచ్చేసి 2 ఈక్వల్గానే ఉందన్నమాట. అంత బాగుంది, నాకు బాగున్నాయి అనమాట. ఇవి కొంచెం మందము చూడటానికి కొద్దిగా ఇదిగా ఉందన్నమాట అంతే. అవి మళ్ళీ నెక్స్ట్ డే నేను కొంచెం తెలుసుకొని పెట్టాను కదా, అవి మంచిగా తెల్లగా మల్లెపూలాగా బాగా వచ్చాయన్నమాట. పల్చగా వచ్చేసాయి వడియాలు వచ్చేసి. మనకి తెల్లగా రావాలి వడియాలు అంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. బియ్యంని ముందు రోజు మనం నానబెట్టేటప్పుడు మంచిగా కడగండి. అవి వాటర్ బియ్యం ట్రాన్స్పరెంట్గా కనిపించే వరకు బాగా కడిగితే అప్పుడు వడియాలు మంచిగా వస్తాయన్నమాట. నెక్స్ట్ డే మనం మళ్ళీ పిండి గ్రైండ్ చేసేటప్పుడు కూడా అంతే, మళ్ళీ మంచిగా బియ్యంని కడిగేసామంటే ఇలా మనకి వడియాలు అనేది తెల్లగా వస్తాయన్నమాట. కాబట్టి మీరు ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఒకరి మీద ఆధారపడకుండా ఈజీగా చకచక 1 ఇయర్కి సరిపడా మనము వడియాలు అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. అదేం పెద్ద ఇదేం కాదు, మనం అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు కదా. కాబట్టి అనుకోవాలి అంతే, ఏం లే అనేసి. కాబట్టి అనుకుంటే ఖచ్చితంగా పెట్టగలం మనమైతే. ఇక్కడ నేను వడియాలు అదే చూపిస్తున్నాను. ముందు రోజు పెట్టింది కొంచెం థిన్గా ఉన్నాయి అంతే అనమాట. ఇవి కొంచెం పల్చగా ఉన్నాయి. చూడండి చూడటానికి ఎంత తెల్లగా ఎంత మంచిగా ఉన్నాయో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అస్సలు పాడవకుండా మంచిగా వచ్చేసాయి వడియాలు వచ్చేసి. నేను చెప్పిన టిప్ని ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా మీకు 1 ఇయర్కి సరిపడా వడియాలు అయితే రెడీ అయిపోతాయి అనమాట. ఈ వీడియో అంతేనండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఒక మంచి ఈ వడియాలది ఇంకా మంచిగా ఎలా పెట్టుకోవాలి, ఇంకా ఎంత మంచిగా స్పైసెస్గా ఎన్ని రకాలుగా పెట్టుకోవాలనేసి చూపిస్తాను. ఆ వీడియోని స్కిప్ కాకూడదు అంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.